హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ని చూపిస్తాను. యాక్చువల్గా రీసెంట్గా వచ్చిన చాలా బ్రాండ్ వాచ్లు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కామన్గా యూఐ అనేది సేమ్గా ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి, బోర్ కొట్టిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక రీఫ్రెష్మెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లో యూఐ వీళ్ళ ఓన్ది వస్తుంది అండ్ దీని డిజైన్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేశారు. దీంట్లో ఇంటర్ఫేస్లో ఐకాన్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా యాప్ ఐకాన్స్ కావచ్చు, సెట్టింగ్ ప్యానల్ డిజైన్ కావచ్చు, కంట్రోల్ ప్యానల్ డిజైన్ కావచ్చు, అండ్ ముఖ్యంగా మెనూ స్టైల్స్ కావచ్చు, క్రోన్ ఫంక్షనాలిటీస్ కావచ్చు, ఇలా చాలా వరకు కొత్తగా డిజైన్ చేయడం వల్ల ఇది ఖచ్చితంగా కొంచెం రీఫ్రెష్మెంట్ లాగా అయితే నాకైతే అనిపించింది. మీకు కూడా అనిపించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం చూపిస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని ప్రైస్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం 2299 రూపాయలకి వస్తుంది. విత్ మన ఛానల్ సంబంధించిన కూపన్ కోడ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు ఫ్లిప్కార్ట్లో చూస్తే మాత్రం 2999 ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్లో కూపన్ వర్క్ చేయదు, ఓన్లీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే వర్క్ చేస్తుంది. అవి కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది beatXPకి సంబంధించిన వేగా స్మార్ట్ వాచ్. రీసెంట్గా నేను beatXP వేగా ఎక్స్ చేశాను కదా, దాంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మాత్రం రెగ్యులర్ మ్యాగ్నెటిక్ పిన్స్తో వస్తుంది బ్యాక్ సైడ్. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అండ్ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఇది చాలా మెటల్ బాడీతో వస్తుంది అండ్ ఇది కంప్లీట్గా మీకు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. నీళ్ళలో తడిచినా ఏం కాదు, డైరెక్ట్గా వాటర్ పడ్డా దీనికి ఏం కాదు అనమాట. కంప్లీట్ ప్రొడక్షన్తో వస్తుంది అండ్ ఇది మెటల్ బాడీతో వస్తుంది, కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది అండ్ చాలా స్లిమ్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ స్మార్ట్ వాచ్ని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. దీన్ని చూస్తుంటే మెటల్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. రౌండ్ డైల్తో వస్తుంది, 1.43 ఇంచెస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది AMOLED స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. బ్రైట్నెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ దీని క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫంక్షనాలిటీతో కూడా వస్తుంది. ఇది కూడా ఎక్సలెంట్ పాయింట్ అనమాట. ఇక మూడోది, ఇది బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది. బ్లూటూత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కాల్ క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ కావచ్చు, మైక్ క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా 7 రోజుల పాటు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈజీగా మనం 1 or 2 days ఈజీగా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో 100 కంటే ఎక్కువగా వాచ్ ఫేసెస్ వస్తాయి, 100 కంటే ఎక్కువగా స్పోర్ట్స్ ఫీచర్స్తో వస్తాయి. సో ఇవన్నీ దీంట్లో చాలా వరకు ఫీచర్స్ అయితే వీళ్ళు బెటర్గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్ట్రాప్ క్వాలిటీ బాగుంది. ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక మనం ఒకసారి బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ పైన మీరు beatXP వేగా అని బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ పర్ఫెక్షన్ రీడిఫైన్ అని ఉంటుంది. నిజంగానే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉన్న స్మార్ట్ వాచ్ లాగా అయితే అనిపిస్తుంది, అది కూడా తక్కువ ప్రైస్లో. అండ్ సైడ్కి మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, బ్యాక్ సైడ్ కూడా కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. బాక్స్ లోపల వాచ్ ఉంటుంది, మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్ అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద వాచ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది అండ్ ఇది చాలా స్లిమ్గా ఉంటుంది, మెటల్ బాడీతో వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. కంప్లీట్ మెటల్ ప్రొటెక్షన్తో వచ్చింది అండ్ ఇది IP68 వాటర్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఈ వాచ్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింటే దీని యూజర్ ఇంటర్ఫేస్. ఇది మాత్రం చాలా ప్రొఫెషనల్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. రెగ్యులర్ వాచ్ని చూస్తున్నట్టు ఖచ్చితంగా అనిపించదు, ఇది ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇంటర్ఫేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఐకాన్స్ కలర్స్ కావచ్చు, యాప్ కలర్స్ కావచ్చు, అలాగే సెట్టింగ్స్లో ఉన్న సెట్టింగ్ ప్యానల్ డిజైన్ కావచ్చు, కంట్రోల్ ప్యానల్ డిజైన్ కావచ్చు, క్రోన్ ఫంక్షనాలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. మనం క్రోన్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్రోన్ మనకి హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు పైకి కిందికి ఇలా రొటేట్ చేశారనుకోండి, మీకు వాచ్ ఫేసెస్ ఇన్స్టాంట్గా మారిపోతూ ఉంటాయి. అలాగే మీరు యాప్ మెనూలో ఉన్నారనుకోండి, మీకు పైకి కిందికి అన్నారనుకోండి, స్లైడ్ చేస్తారనుకోండి, ఇది మీకు ఒక స్టోర్లర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ క్రోన్ ఫంక్షనాలిటీస్ మాత్రం బాగుంది. ప్లస్ ఇది మీకు పుష్ బటన్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో ఎక్కడన్నా ఎనీ ఆప్షన్లో ఉన్నా కానీ దీన్ని ప్రెస్ చేస్తే మీరు హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తారు. ఇది మాత్రం సూపర్గా ఉంది. ఈ క్రోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక ప్రొఫెషనల్ వాచ్ ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ పైనుంచి కిందికి డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో ఇక్కడ మిడిల్లో మీకు ఒక బటన్ ఉంటుంది. ఇది మీకు యాప్ మెనూ స్టైల్ మార్చుకోవచ్చు అనమాట. లిస్టు, సర్కిల్, అలాగే మీకు హనీకోమ్ స్టైల్ మాత్రం చాలా బాగుంది అండ్ రకరకాలుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. టార్చ్ పెట్టుకోవచ్చు. టార్చ్ అంటే హోమ్ స్క్రీన్ మొత్తం బ్రైట్గా అవుతుంది. అండ్ మీకు ఇక్కడ బ్లూటూత్ కాల్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే మీకు కీప్యాడ్ వస్తుంది, కాల్ లాక్స్ వస్తాయి, కాంటాక్ట్స్ వస్తాయి అండ్ రకరకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు సైడ్కి ఇలా అన్నారనుకోండి, యాప్ మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు రకరకాల ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి.
అండ్ దీంట్లో క్రోన్తో మీరు పైకి కిందికి మూవ్ అవ్వచ్చు అనమాట. వీళ్ళకి సంబంధించిన యాప్ ఉంటుంది, యాప్తో మీరు కనెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు సంబంధించిన హెల్త్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ వాచ్కి సంబంధించిన కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, హెల్త్ ట్రాకింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావచ్చు, ఇలా ఎవ్రీథింగ్ మీరు దీంట్లో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు కెమెరా షట్టర్, మ్యూజిక్ కంట్రోల్ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద బ్లూటూత్ కాల్స్, బ్లూటూత్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్పీకర్ క్వాలిటీ బాగుంది, మైక్ క్వాలిటీ కూడా బాగుంది, ఇంటర్ఫేస్ కూడా చాలా కొత్తగా అయితే అనిపించింది, స్టైలిష్గా ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగానే ఉంది. పర్టికులర్గా విత్ కూపన్తో ఇది మంచి ప్రైజింగ్తో అవైలబుల్గా ఉంది. beatXP Vega అనమాట. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళుకుంటేనే మీకు కూపన్ అప్లై అవుద్ది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లో మెయిన్ కీ హైలైట్స్ ఏంటంటే AMOLED స్క్రీన్, 1000 nits బ్రైట్నెస్, స్క్రీన్ క్వాలిటీ బాగుంది, UI ఎక్సలెంట్గా ఉంది, యాప్ క్వాలిటీ బాగుంది, కనెక్టివిటీ బాగుంది, బ్లూటూత్ కాల్స్ బాగుంది, IP68 ఇచ్చారు వీళ్ళు దీంట్లో, ఇది కూడా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అట్లీస్ట్ ఒక 1 or 2 days అయితే ఈజీగా వస్తుంది. సో 2200 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది చాలా ఫీచర్స్ బెటర్గానే ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది beatXP Vegaకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.